అత్తగారు 60 సంవత్సరాది. ఈ కథను రచించిన వారు డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. ఆ రోజు 60 సంవత్సరాది పండగ. పొద్దుటే రేడియోలో మంగళవాద్యం వినిపిస్తోంది. ఊరంతా కళకళలాడుతోంది. మా వంటవాడు హడావిడిగా నా దగ్గరికి వచ్చి, అమ్మగారు అమ్మగారు, ఈరోజు తమిళ ఉగాది, టిఫిన్ ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా, మామూలేనా? పెద్దమ్మగారు నిన్ననే చెప్పారు, దండిగా టిఫిన్లు పిండి వంటలు చెయ్యాలరా అని. అయ్యగారికి ఏం కావాలో, చిన్నయ్య గారికి ఏం కావాలో అడిగి చెయ్యి. వారందర్నీ రాత్రే అడిగానమ్మా. అమ్మగారిని అడగమన్నారు అయ్యగారు. దోశలు, కొబ్బరి చట్నీ, వడలు చెయ్యమన్నారు చిన్నయ్య గారు. అన్నట్టు మా అత్తగారి అక్కగారి అల్లుడు గారు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారే, ఆయన గారు టిఫిన్ ఏం తీసుకుంటారో అడగలేదా? అడిగానమ్మా. ఆయన చెప్పారు, నాకవన్నీ వద్దు, బెడ్డు, బెటరు, జేము ఉంటే చాలన్నారు. వంటవాడు చెప్పింది విని నాకు పక్కున నవ్వొచ్చింది. బ్రెడ్ని బెడ్డు అన్నందుకు. కొంతకాలం క్రితం ఒకరోజు నేను ఒక పిక్చర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో ఆ పిక్చర్లో యాక్ట్ చేయడానికి వచ్చిన బెంగళూరు హీరోయిన్ తల్లి దగ్గర ఆ పిక్చర్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, ఏమండి, మీ అమ్మాయి గారికి ఏం కావాలో చెప్పండి, తెప్పిస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు. ఒక్కటి వద్దు, మా అమ్మాయికి ఒక్క బెడ్డు ఉంటే చాలు అన్నది హీరోయిన్ తల్లి. అది విన్న నేను, పక్కన ఉన్నవాళ్ళు బలవంతంగా నవ్వుకున్నాం. హీరోయిన్ తల్లి చెప్పింది అర్థం కాని ఆ ప్రొడక్షన్ మేనేజరు వెలవెలబోతూ, ఒక్క బెడ్డు చాలమ్మా, 2 తెప్పించేదా అని అడిగారు. మా అమ్మాయికి పెద్ద బెడ్డు ఒకటి చాలు, ఇద్దరికీ సరిపోతుంది. ఈసారి ఆపుకోలేక చుట్టూ ఉన్నవాళ్లు గొల్లు నవ్వేశారు. అప్పటికి కాస్త అర్థమైన ప్రొడక్షన్ మేనేజరు నవ్వు బిగబట్టుకుని, అమ్మా, నేనడిగేది లంచ్, భోజనం మీ అమ్మాయి గారు ఏం చేస్తారు అని. అదేనయ్యా నే చెప్పింది, మా పిల్లకి ఒక్క బెడ్ ఉంటే చాలన్నానుగా. ఓ, మీ అమ్మాయికి బెడ్ ఉంటే చాలా అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు ప్రొడక్షన్ మేనేజర్. అక్కడున్నవాళ్లు నవ్వడం చూసి హీరోయిన్ తల్లి కాస్త కోపంగా, ఎందుకు వాగుతారు, మీరంతా బెడ్ తినరా అని అడిగింది. బెడ్ తినేది కాదు, పడుకునేది అని మళ్ళీ ఒకసారి అందరూ నవ్వడంతో అప్పుడే షాట్ పూర్తి చేసి అక్కడికి వచ్చిన హీరోయిన్ అంతా విని తల్లిని చీవాట్లు పెట్టింది. ఎందుకమ్మా నవ్వారు అని అడిగాడు వంటవాడు. ఏదో గుర్తుకొచ్చి నవ్వాలే, నీకిప్పుడేం కావాలి వంటకి అని అడిగా. కూరగాయలమ్మా, ఇంట్లో టమాటా కూడా లేదు, సాంబారు చేద్దామంటే. సరే తెప్పిస్తాలే, పనివాణ్ణి పంపి అని నేనంటుండగానే మా అత్తగారు ఒరే సుందరం అంటూ కేకేశారు. వంటవాడు అదిరిపడి, వస్తున్నా పెద్దమ్మగారు అంటూ ఆమె దగ్గరికి చిన్న పరుగు తీశాడు పెరటివైపు. ఆ రోజు 60 సంవత్సరాది అయిన మా అత్తగారు మధురాంతకంలో పుట్టి చెంగల్పట్టులో పెరిగినందువల్ల, 60 సంప్రదాయం బాగా అలవాటైనందువల్ల 60 సంవత్సరాది పండగ కూడా ఆమె తెలుగు ఉగాదిలాగే లెక్కగా జరుపుకుంటుంది. వంటవాడు సుందరం చేతులు కట్టుకుని, పెద్దమ్మగారు ఏం చేయమంటారు వంట? ఏం చేయమని అడుగుతావేమిట్రా, ఈరోజేం రోజు అని గర్జించారు. షష్ఠి అన్నాడు తిథులు లెక్కబెట్టే వంటవాడు. షష్ఠి కాదురా ముష్టి, ఈరోజు 60 సంవత్సరాదిరా. నా చిన్నతనంలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం. చెంగల్పట్టులో ఎన్ని పిండి వంటలు చేసేది మా అమ్మగారు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం. అబ్బో, మరి తెలుగు సంవత్సరాది పండుగ చేసుకునేవారు కారా? 60 దేశాన్ని పొగిడే మా అత్తగారితో అన్నాడు. ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం గనక పండగ చేసుకునేవాళ్ళం. కానీ నాకు 60 సంవత్సరాది పండగే అలవాటురా. ఆలయాలు, ఆచారాలు 60 దేశంలో ఉన్నట్టు మన ఆంధ్రదేశంలో పాటించడం తక్కువరా. పైగా ఈ కాలం పిల్లలు అసలు పట్టించుకోరు పండగలంటే అన్నట్టు. ఒరే సుందరం, వేప పువ్వు పచ్చడి చేయాలరా, ముందు చేదు తీపి తినాలరా ఈరోజు, తర్వాతే పిల్లలకి టిఫిన్ ఇవ్వు అన్నారు మా అత్తగారు తిరిచూర్ణం నామం పెట్టుకుంటూ. ఆమె చెప్పింది విన్న వంటవాడి గొంతులో వెలక్కాయ పడింది. పెద్దమ్మగారు, వేప పువ్వు కూరగాయల మార్కెట్టులో దొరుకుతుందా అని అడిగాడు నీళ్లు నములుతూ. చిచ్చి, నోర్ముయ్, తాటి చెట్టంత వేప చెట్టు
మన ఇంటి ముందు పెట్టుకుని వేప పువ్వు కోసం ఎక్కడికో వెళ్ళడం ఎందుకురా? అది విన్న వంటవాడి గుండెలో రాయి పడింది. అది కాదు అమ్మగారు, అయ్యగారు, చిన్నయ్య గారు అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఎట్లా? మరి మీరేమో చేదు తీపి అంటున్నారు అని నసిగాడు వంటవాడు. అయితే ముందు నువ్వు ఆ వేప చెట్టు ఎక్కి కాస్త వేప పువ్వు కోసివ్వు అన్నారు మా అత్తగారు, మా ఇంటి ముందున్న తాటి చెట్టంత వేప చెట్టు చూపిస్తూ. ఆ మాట విన్న వంటవాడు హడలెత్తిపోతూ, అమ్మో, ఈ తాటి చెట్టు నేనెక్కలేను తల్లి. ఈ వయసుతో, ఈలాంటి శరీరంతో, నా మోకాళ్ళ నొప్పులతో ఇంకేమన్నా ఉందా? నా వల్ల కాదు అన్నాడు ఏడుపు ముఖంతో. అందుకేరా గట్టిపప్పు, బంగాళదుంపలు ఎక్కువగా తినకరా, వాతం బలిసి ఒళ్ళొస్తుందని నీకెన్నిసార్లు చెప్పాను. దానికి తోడు నువ్వు పొద్దుటే కాఫీ తాగవాయే, చెంబెడు పాలు గుటకాయ స్వాహా చేస్తుండివి, మరి దొంద ఒళ్ళు, మోకాళ్ళ నొప్పులు రావు అన్నారు మా అత్తగారు. పెద్దమ్మగారు, తమరెప్పుడూ నా తిండినే విమర్శిస్తారు. తమతో పాటే తమరు పుచ్చుకున్నన్ని పాలే నేను పుచ్చుకుంటున్నాను. టమాటో పప్పు, బంగాళదుంపల కూర చిన్నయ్య గారికి ఇష్టమని తమరే రోజు చెయ్యమంటే చేస్తున్నాను. తమరు అవే భోంచేస్తున్నారు. తమరు తినంగా మిగిలిందే నేను తింటున్నాను. నాకంటూ నేనేది స్పెషల్గా చేసుకోవడం లేదు కదా అంటూ నీళ్లు రాని కళ్ళు పయంగ వస్త్రంతో తుడుచుకుపోయాడు. సరే సరే, ఆపు నీ సొదా. మరి వేప పువ్వు మాటేమిటి? ఎట్లారా ఇప్పుడు? మన తోట పనివాడు ఈరోజు పండగని సెలవు పెట్టాడాయే. 10 గంటల పైన గాని మన మేనేజర్ రాడు, పైగా పండగాయే అన్నట్టు ఈరోజు వస్తాడో రాడో. ఒక పని చెయ్యరా అన్నారు మా అత్తగారికి ఏదో బ్రిలియంట్ ఐడియా తట్టి. ఏం చెయ్యమంటారు పెద్దమ్మగారు? మన పక్కింటి ఆచార్ల గారి వేప చెట్టు కొమ్మ మన వెనక డాబా మీదకి వంగింది. నువ్వు మన డాబా పిట్టగోడ మీదకెక్కి ఆ పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మలో వేప పువ్వు కాస్తైనా దొరికితే శాస్త్రానికి కాస్త కోసివ్వరా అన్నారు మా అత్తగారు. ఆమె చెప్పింది విన్న వంటవాడు గాబరా పడిపోతూ, వద్దు పెద్దమ్మగారు, వద్దు. మన పక్కింటి ఆచార్లు గారి పెద్దబ్బాయి అసలే దుష్టుడు. మీకు గుర్తుందా? మొన్న వాళ్ళ కొబ్బరి చెట్టు ఆకు వంగి మన కారు షెడ్డులోంచి కారు తీస్తుంటే కారు మీద పడి గీరలు పడుతోందని అయ్యగారు దాన్ని కొట్టి వాళ్ళ కాంపౌండ్లో పడేయమంటే మన తోటవాడు ఆ కొబ్బరాకు వాళ్ళని అడగకుండా కొట్టాడని ఆ దుష్టుడు తక్షణం ఆవేశంతో మన పూల చెట్టు కొమ్మ వాళ్ళ పెరట్లో దాకా వెళ్ళిందని కత్తి తీసుకొచ్చి సగం చెట్టు నరికేశాడు కదమ్మా. ఇప్పుడు నేను డాబా పిట్టగోడ మీదకెక్కి వాళ్ళ ఇంటి వేప చెట్టు కొమ్మ పట్టుకుంటే నాగతి అని ఏడుపు ముఖం పెట్టిన వంటవాడికి మా అత్తగారు ధైర్యం చెబుతూ, పెళ్ళాం ఆ వెధవని విడిచిపెట్టిపోయిందనే ఏడుపుతో ఆ కోపం అంతా కక్కుతుంటాడ్రా ఆ గోచీ వెధవ. ఆ బండ వెధవతో ఏ పెళ్ళం కాపరం చేస్తుందిరా? 10 ఏళ్ల నుంచి చూస్తున్నా వాడు పంచ కట్టుకున్న పాపాన పోలేదు. జానెడు గోచితో ఎప్పుడు చూసినా పెరట్లో గొడ్లల్లో గొడ్డులా తిరుగుతుంటాడు. వాణ్ణి చూసి భయపడతావేమిటి? పద, నీకేం భయం లేదు. కొమ్మ పట్టుకుంటే వాడి సొమ్మేం పోదులే అంటూ భయంతో వణుకుతున్న వంటవాణ్ణి మెల్లిగా పిట్టగోడ ఎక్కించారు. వంటవాడు దైవం మీద భారం వేసి తన లావుపాటి శరీరాన్ని అంచెలంచెలుగా పిట్టగోడ మీదకి చేర్చి డాబా మీద మిలిటరీ ఆఫీసర్ మాదిరి నిలబడ్డ మా అత్తగారిని వెనక్కి తిరిగి దీనంగా ఒకసారి చూసి తలపైన అందేంత దూరంలో ఉన్న వేపకొమ్మను ఒడిసి పట్టుకుని గట్టిగా వాటేసుకున్నాడు. అదే సమయంలో పక్కింటి ఆచార్ల పెద్ద కొడుకు గోచీతో వేప పువ్వు కోసం చేతిలో కత్తితో అదే చెట్టెక్కాడు. వంటవాడు వాళ్ళ వేప చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ఉండడం చూసి కోపంతో తక్షణం చేతిలో ఉన్న కత్తితో ఆ కొమ్మను నరికేశాడు. కత్తివేటుకి సగం తెగిన కొమ్మ వంటవాడి బరువుకి వాళ్ళ పెరట్లోకి వంగిపోయింది. వంగిన కొమ్మను పట్టుకుని ఉన్న వంటవాడు వాళ్ళ పెరట్లోకి మా పిట్టగోడకి మధ్య త్రిశంకులా వేళ్లాడుతూ భయంతో గడగడలాడిపోతూ, ఓ పెద్దమ్మగారు, నన్ను రక్షించండి, కాపాడండి. ఈ దుర్మార్గుడి చేతిలో కత్తి ఉందమ్మా. ఈ దుష్టుడి సంగతి తెలిసి నన్ను వీడి పాల పడేశారే అంటూ వంటవాడు వాపోతుంటే పక్కింటి దుష్టుడు మండిపడుతూ, ఏంటి, నేను దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణినా? దొంగతనంగా మా పెరట్లో ఉన్న వేప చెట్టు పువ్వు కోసుకోవడానికి వచ్చిన మీరు యోగ్యులా? ఏం పెద్దమ్మగారు,
ఇంత వయసొచ్చి మీకిదేం బుద్ధండి? మీ వంటవాడికి దొంగతనం నేర్పారే అని పక్కింటి ఆచార్ల గారి దుష్టుడైన పెద్ద కొడుకు గట్టిగా కేకలేయడం మొదలెట్టేసరికి చుట్టుపక్కల ఇళ్లవాళ్లు డాబాల మీదకెక్కి చూడ్డం వింటం మా అత్తగారు చూశారు. ఇలాంటి సమయాల్లో పరువు కోసం మా అత్తగారు తన తప్పు అమాంతం ఎదుటివాళ్ల మీదకి తోసి తాను తప్పుకోవడం ఆమెకు అలవాటే గనక, ఎవర్రా దొంగతనం నేర్పింది? పెద్ద చిన్న లేకుండా వాగుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గోచి వెధవా. ఏదో మా వంటవాడు తెలియక పొరపాటున మీ వేప చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, వద్దురా అంటే ఈ బండ వెధవ వింటేనా అని మా అత్తగారు వంటవాడి మీద అభాండం వేసేసరికి కొమ్మ పట్టుకుని గబ్బిలంలా వేలాడుతున్న వంటవాడు, అన్యాయం పెద్దమ్మగారు, నా మీద అభాండం వేస్తున్నారు, మీరే కదమ్మా వేప పువ్వు కొయ్యమన్నది అని ఆక్రోశంతో అరిచాడు. ఛీ నోర్మొయ్, చేతగాని వెధవ, నేనెందుకు నిన్ను వెళ్ళి వేప పువ్వు పని కట్టుకుని కొయ్యమంటాన్రా లబోడా వెధవ? మా ఇంట్లో వేప చెట్టు లేకపోతేగా లక్షణంగా మా ఇంటి ముందున్న వేప చెట్టు ఆకు కనిపించకుండా వేప పువ్వుతో కళకళ్లాడుతున్న మా చెట్టు విడిచిపెట్టి పోయి పోయి వీళ్ల మురికి దొడ్లో ఉన్న ఈ వేప చెట్టు పువ్వులు కొయ్యమంటానికి నాకేం కర్మరా అని మా అత్తగారు చెప్తుంటే అంతా విన్న ఆచార్ల గారి రెండో కొడుకు, అవునరా పెద్దామే, ఆమె చెప్పింది నిజమే కదా, వాళ్ళింట్లో ఉందిగా పెద్ద వేప చెట్టు, ఈ వంటాయనే అంత పెద్ద చెట్టు ఎక్కలేక ఈ పని చేసి ఉంటాడు, పోన్లే అతను పెద్దవాడు, ఈసారి వదిలేయ్ అని చెప్పి లోపలికెళ్లాడు. చుట్టుపక్కల డాబాల మీద నిలబడి విషయం అంతా విన్నవాళ్లు, అయినా ఈ వంటవానికి ఇదేం పాడుబుద్ధి, పైగా ఆ పెద్దామె కొయ్యమన్నదని అబద్ధాలు చెప్తున్నాడు, మంచి వంటవాడే అని వంటవాడు సుందరాన్ని తిడుతూ ఎవరి తోవన వాళ్ళ ఇళ్లలోకి పోయారు. హరిహరి, నాకేమిటి అపవాదు, నాకెందుకీ అవస్థ, ఒరేయ్ సన్నాసి, నన్నొదలరా, నీకు దండం పెడతాను, నన్ను కిందకి దించరా. అది విన్న ఆచార్లు పెద్ద కొడుకు, నిన్ను దించను, పడేస్తాను అంటూ వేళ్లాడుతున్న మిగతా సగం కొమ్మను కత్తితో నరికేశాడు. 12 అడుగుల ఎత్తు నుంచి వంటవాడు కొమ్మతో సహా కింద ఉన్న గొడ్లు తాగే కుడితి తొట్లో దబ్బున పడ్డాడు. చచ్చాను బాబోయ్ అని ఒక గావు కేక పెట్టి తొట్లోంచి లేవలేక విలవిల్లాడుతున్న వంటవాణ్ణి పక్కింటి గోచీవాడే వంటవాడి 2 చేతులు పట్టుకుని బయటికి లాగాడు. ఒంటి నిండా టమాటో తొక్కలు, మిరపకాయ తోళ్లు, కొత్తిమీరి, కరివేపాకు, కంచాలు కడిగిన అన్నం మెతుకులతో బీభత్సంగా నడుం పట్టుకుని పడుతూ లేస్తూ నడవలేక నడుస్తూ మా ఇంట్లోకి వచ్చిన వంటవాణ్ణి చూసి, ఒరేయ్ అంట్ల వెధవా, ఏమిట్రా ఈ అవతారం పండగ పూట, మీరు కట్టుకున్న పుణ్యమే కదమ్మా అన్నాడు హీనస్వరంతో వంటవాడు. సరే సరే, అదంతా ఇప్పుడెందుకులే, వాగుడు మానేసి వెళ్ళి స్నానం చేసి త్వరగా పిల్లలకి టిఫిన్ తయారు చెయ్యి, పిండి వంటలు వంట ఏం చేయాలో నే చెప్తా అని అత్తగారు పురమాయిస్తుంటే, ఓ పెద్దమ్మగారు, నా వల్ల కాదు, ఈరోజు నేనేమీ చేయలేను, నా ఒంట్లో ఎముకలన్నీ విరిగినట్లు పోట్లు. నీ ఒంట్లో విరగడానికి ఎముకలెక్కడున్నాయిరా, నీ ఒంటి నిండా కండలేగా ఉండేది. పెద్దమ్మగారు, మీ దిష్టితోనే నా శరీరానికి గతి పట్టింది. ఆ దుర్మార్గుడు కొమ్మ నరికినప్పుడు కింద కుడితి తొట్టెలో పడబట్టి బతికాను, లేకపోతే ఏమయ్యేదిరా, కింద పేర్చి ఉన్న ఇటుకల మీద పడేవాడివి, అంతేగా, ఇటుకలే గాని బండరాళ్లు కావుగా. దొంగ వేషాలు వేయకుండా త్వరగా స్నానం చేసి వంట పని చూడు. అమ్మో, నా వల్ల కాదు, నన్ను మీరు పనిలో నుంచి తీసివేసినా పర్వాలేదు, నా నడుం పట్టేసింది, నేనే పని చేయలేను, మీ ఇష్టం, నే పోయి డాక్టర్కి చూపి ఈ నొప్పులకి మందేమైనా ఇస్తాడేమో వేసుకొస్తా అంటూ వంటవాడు స్నానానికి పెరట్లో ఉన్న బావి దగ్గరికి మెల్లిగా వెళ్ళాడు. హోరి నీ తాడుతగా, పండగ నాడే నీ నడుం పట్టుకుపోవాలా? సరే, ఈ పూటకి వంట నే చెయ్యాలన్నమాట. సరే, ముందు పిల్లలకి టిఫిన్ చేయాలి అంటూ హడావిడిగా వంటింటి వైపు వెళ్తున్న మా అత్తగారితో పిల్లవాడు, నో నాన్నమ్మ, అంకుల్తో మేము బ్రెడ్డు బటరు జాము తినేసాం, నో టిఫిన్ నో భోజనం, ఈరోజు మన ఇంట్లో మేం మా ఫ్రెండ్స్ ఇళ్ళకి భోజనానికి వెళ్తున్నాం, పాపం వంటవాడిని డాక్టర్ దగ్గరికి పోయిరాని పూర్ ఫెలో అన్నాడు మా అబ్బాయి. అయితే నా ఒక్కదానికేనా వంట? అయ్యో నా తలరాత, ఈ ఏడాది 60 సంవత్సరాది అరువు భోజనాలు పెట్టిస్తోందన్నమాట
అంటూ వంటింటి వైపు నీరసంగా వెళ్లారు మా అత్తగారు. కథ సమాప్తం.